ఇక్కడ పొద్దున్నే అమ్మ రోజు ముగ్గులు వేస్తూ ఉంటుంది కదా, ఇదిగో ముగ్గులు వేసి అన్నీ రెడీ చేసుకుంటుంది. అండ్ కృష్ణయ్యని ముద్దుగా అలంకరించుకుంటుంది రోజు. కృష్ణయ్య కూడా మంచిగా చేయించుకుంటాడు అన్ని. నేను కృష్ణయ్య వచ్చే దగ్గర నుంచి అన్ని పండుగలు బాగా చేసుకుంటున్నారు కదమ్మా, అన్నీ బాగా చేయించుకుంటున్నారు. ముగ్గేసి రోజు ఇలాగ ముగ్గు పూజ చేస్తుంది అన్నమాట. మనకన్నీ అనుకూలించాలే కానీ మనం కూడా పెద్దయ్యాక ఇలాగే చేసుకుందాము. అఫ్కోర్స్ ఎవరికైనా అలాగే ఉంటుంది కదండి, ప్రశాంతంగా అన్నీ చేసుకుంటూ పూజ చేసుకోవాలి మనం. ఎటు ఇక్కడేమో పందిర్రాట నాటారు కదా, అది పందిర్రాట అనమాట. అండ్ అక్కడ కూడా మనకి ముగ్గది వేసింది. అండ్ అక్కడ మనకి రాతి వినాయకుడు ఉంటాడు కదా, ఆ వినాయకుడికి కూడా కుంకుమ బొట్లు అయి పెట్టి దీపం పెడుతుంది అన్నమాట. పందిర్రాటకు కూడా పూజ చేస్తున్నారు. కమలాలా, పెద్ద పెద్ద కమలాలు, ఫుల్ పింక్ కలర్వి. ఎక్కువసేపు ఉండవా? అవునా, ఓకే. స్వామివారి కళ్యాణానికి అన్నీ రెడీ అవుతూ ఉన్నాయి కదండి. ఇదిగోండి యాలుకల దండలు. ఆల్రెడీ అమ్మమాట ఛానల్లో చూసే ఉంటారు, అది ఫాలో చేసేవాళ్ళు. తెలియని వాళ్ళైతే ఇప్పుడు చూసేయచ్చు. ఇవి ఇలాగా స్వామివారికి వేస్తారన్నమాట. ఇలా ఉంటాయి, ఇలా మెడలో వేస్తే అటు ఇటు ఇవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇలాగ యాలుకల దండలు ఎంత సైజు కావాలో, ఎంత లావు కావాలి ఏంటి, ఇవన్నీ కూడా కస్టమైజ్ చేస్తారన్నమాట. దానికి అక్కడక్కడ ఇలాగా కొంచెం గోల్డ్ ఎంబ్లిష్మెంట్స్ లాగా ఇలాగ ఇచ్చారు. ఇచ్చి కింద ఇలాగా హ్యాంగింగ్ చేస్తున్నట్టు. ఎంత బాగున్నాయో, ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. ఇంక స్వామివారికి వేస్తే ఇంకెంత బాగుంటాయో అన్నట్టుగా ఉంది. సో ఇవి రెడీ. ఏమో స్వామివారి నగలు, ఇవన్నీ నగలు మొత్తం ఇట్లా స్టోన్స్ తోటి అలాగా రాముల వారికి, లక్ష్మణుడికి, సీతమ్మ తల్లికి అండ్ ఆంజనేయ స్వామికి ఇలాగా అందరికీ నగలు కూడా రెడీ. అండ్ ఇవి స్వామివారికి, అమ్మవారికి కిరీటాలన్నమాట. ఈ కిరీటాల్లో కూడా చాలా సైజులు ఉంటాయి కదా మనకి. మన దగ్గర ఉన్న విగ్రహం ఎంత సైజు దాన్ని బట్టి తెప్పించుకోవాలన్నమాట. సో మొత్తం రామయ్య తండ్రికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామికి అండ్ ఆంజనేయ స్వామికి మొత్తం 4 కిరీటాలు. ఎంత బాగున్నాయి. ఇవి కూడా మొత్తం స్టోన్స్ తోటి వచ్చి బాగున్నాయి. జ్యువెలరీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా అనమాట. ఇవి కూడా రెడీ. ఇవి ఇలా హుక్కులతో వస్తాయి. మనం వెనక్కి సైడ్ ఇలాగా విగ్రహానికి కట్టేయడమే. కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వడానికి ఇదిగోండి మొత్తం తమలపాకులు. మొత్తం ఇట్లా 2 మోదగులు అనమాట. ఒక్కొక్క దాంట్లో 100 ఉంటాయి కదా, అలా 200 తమలపాకులు. ఇవన్నీ అందరికీ తాంబూలం అవన్నీ పెట్టివ్వడానికి కళ్యాణానికి వచ్చిన వాళ్ళకి. తాంబూలంలో పెట్టడానికి వక్కలు, దానికోసమే అరటి పళ్ళు మొత్తం ఇలా పెద్ద బాస్కెట్ తెప్పించారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలకి ప్లేట్లు, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టడానికి టేబుల్స్, అండ్ వచ్చిన వాళ్ళందరూ కూర్చోడానికి ఇవన్నీ చైర్స్. ఇదంతా శ్రీరామ జయం మొత్తం. ఇవాళ కళ్యాణానికి అమ్మ, నేను, చెల్లి కట్టుకోబోయే చీరలు అనమాట. సో ముందే చూపించేస్తున్నాను. ఇది నేను కట్టుకునే చీర, కంచిపట్టు చీర. ఇది ఇలా మనకి డార్క్ ఆనియన్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. బ్లూ కూడా మనకి పికాక్ బ్లూలా అనమాట. ఇది నా శారీ. శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది. పైన ఇది బార్డర్ అండ్ కింద సైడ్ ఇలా పెద్ద బార్డర్. ఇది జనరల్ బజార్లో ఎన్పీ ఫ్యాషన్స్లో తీసుకున్నాను. 4500 దీని ప్రైస్. అండ్ ఇది అమ్మ కట్టుకోబోయే చీర. ఇది మొత్తం ఇట్లాగా కంచిపట్టు శారీయే, మొత్తం ఇట్లా బీచ్ అండ్ గోల్డ్ కలర్ షేడ్లో ఉంది. దానికి బ్లూ బార్డర్ వచ్చింది అనమాట, రిబన్ బార్డర్ లాగా. ఇది సఖీలో తీసుకుంది అమ్మ శారీ. ఇది 6195 ఈ శారీ ప్రైస్.
అండ్ చెల్లి ఈ శారీ కట్టుకుంటుంది. ఇది ఒక డిజైనర్ శారీ అనమాట. మొత్తం ఇలాగా ఆర్ట్ వర్క్ లాగా ఉంటుంది, మొత్తం వీవింగ్లోనే, చాలా పెన్సిల్ వీవింగ్ లాగా చాలా ఇలా డిజైన్ అంతా ఉంటుంది. ఈ శారీ కట్టుకుంటుంది. ఈ శారీ చెల్లి వాళ్ళ హస్బెండ్ ముంబై నుంచి తీసుకొచ్చారు. దీని ప్రైస్ 12,000. 50% ఆఫ్లో ఇది 6,000కి తీసుకున్నారంట అక్కడ. సో ఇవి ఈరోజు కళ్యాణానికి మేము కట్టుకోబోయే చీరలు. ఇక్కడ వాల్కి ఇలా ఒక రామ్ పరివార్ది బ్యాక్డ్రాప్ తెప్పించింది అమ్మ. సో దానికి మొత్తం సెట్టింగ్ చేస్తున్నాడు మా బాబాయ్. ఎక్కడ సార్? బాబాయ్కి అసిస్టెంట్ మా సాకేత్, ఇద్దరు కలిపి మంచిగా సెట్ చేశారు. అరే సార్ సాకేత్ ఉండరు, అబ్బాలే బాగుంది, సూపర్ బాబాయ్. బాగా పెట్టావు అసలు, మొత్తం దానికి ఏదో వాల్ పేపర్ అంటించినంత పర్ఫెక్ట్ గా పెట్టావు. వెరీ గుడ్ కదమ్మా. మొత్తం వాల్ పేపర్ వేసినంత పర్ఫెక్ట్ గా పెట్టలేదు ఎక్కడ అసలు, ఏవి రాకుండాను. జనరల్ గా స్టాండ్ ఉంటే దానికి పెట్టేయడం ఈజీ, ఇలా పెట్టడం కష్టం. కానీ మా బాబాయ్ బాగా పెట్టేశాడు. ఓకే బాగా పెట్టావు బాబాయ్. ఇదిగోండి ఒక వాల్ కి సూపర్ గా ఇలాగా రామ్ పరివార్ వచ్చింది. ఇదిగోండి ఇలాగా బాగుంది. టిఫిన్లు వచ్చినాయి మొత్తం. గారి, ఇడ్లీ, పెసరట్టు, ఇడ్లీ వడానా? ఓకే ఇగోండి ఇలా 2 ఇడ్లీ 2 వడ, ఇట్లా కొన్ని మిక్సింగ్ విత్ 2 చట్నీస్. తినేసారా నానా? మీరు తిన్నారా? మా అమ్మ ఇప్పుడే పూజ అయింది, ఇప్పుడు తింటుంది. ఓహో ముందు మీకు పెట్టుకొని తిందా? ఓహో అచ్చచ్చగా అచ్చచ్చగా అచ్చచ్చా కాదు అచ్చచ్చగా అచ్చచ్చా అన్నట్టు. అయ్య బాబాయ్ ఏం మీ అన్నని ఏం అనలేదమ్మా? అదట్టు చెప్పు ఆ డైలాగ్. ప్రతి కాదమ్మా, అది ఎంతమంది ప్రతిలు ఉన్నారమ్మా నీకు? ఫస్ట్ డైలాగ్ లోనే బిస్కెట్ అయిపోయింది. అయ్యయ్యో ప్రతి, అన్ని ప్రతిలు లేవమ్మా, ఒక్కటే పతి. పెర్ఫార్మెన్స్ చెప్పి ఇప్పటికైనా పోనీ ఉండు ఉండు, లోపల ప్రాక్టీస్ చేస్తున్నానంట. పక్కన డైలాగ్ అవ్వక ముందే చెప్పేసి అంత ప్రిపేర్ అయిపోయావు అనుకో. డాడీ మనత్తేది డైలాగ్ చెప్పమంటే పారిపోయింది. బుజ్జత్తా నువ్వు కానీ చెప్తావా? కమాన్ చెప్పు. ఏంటంత సిలబస్ కొత్త బుజ్జత్తకి. సూపర్ సూపర్, సింగిల్ టేక్ లో అబ్బేసింది బుజ్జత్త. ఇప్పటిదాకా ప్రాక్టీస్ అయిందా? ఎలాగో తర్వాత నాదేం పడుతుంది ముందే కాదే ఇక్కడ కూర్చుని ఇందాక నుంచి కాఫీ తాగుతున్నావేమో అనుకున్నాను. ఇది ప్రాక్టీస్ చేస్తున్నావా? నేనేం వదలం. ఇప్పుడే మా రాము అని వచ్చారు. ఆయన వీళ్ళందరూ అయ్యయ్యో వద్దే, అయ్యయ్యో వద్దమ్మా. కాదండి చూడండి, నైటీ తెచ్చుకోలేదు. నా నైటీ ఉందని వేసుకుని ఎలా తిరుగుతుందో. ఇప్పుడు స్నానం చేసి వచ్చింది, ఆ పైన నైటీ వేసుకుని వచ్చింది అనమాట అండి. ఏంటదినే రమ్మ కూర్చోమ్మా. పడుతున్నారా నీకు?
చెప్పు, ఎవరు పెడుతున్నారు టిఫిన్ నీకు? ఆడు సాకిత్ కదా సౌమిత్. మా పెద్దమ్మ మా అమ్మకి ఇంకా పిచ్చి తగ్గలే అనుకుంటాడు. పెడుతున్నా షర్మిత్ తమ్ముడికి తింటున్నాడా? ఇదిగోండి ఈడు తినిపెస్తున్నాడు ఆడికి. కావలేదు వాడు నోట్లేదు. మింగేయాలి, తినో చెన్నో. అందరు వస్తున్నారు ఇప్పుడు మన ఇంటికి, తినేస్తున్నారు ఇప్పుడు. ఇక్కడ మా శారద పిండి మణత్తా కలిపి పానకం వడపప్పు రెడీ చేస్తున్నారు. అయిపోయిందా? ఓ నైస్. మిరియాల పొడి, యాలక్ పొడి, బెల్లం, వడపప్పు కూడా నానబెట్టేశారు. ఫైనల్ గా ఇంకా నేను బెడ్రూమ్ లోకి వచ్చేసాను. ఇంకా నేను ఈ అవతారంలో ఉంటే ఇంట్లో ఉన్న అందరూ కూడా తిట్టేలా ఉన్నారు. సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా టిఫిన్ చేసి వచ్చేసా, ఇంకా ఫటాఫట్ రెడీ అయిపోదాం. పర్లేదు పర్లేదు ఉండు నాన్న, ఏం కాదు. వాడి బొట్టు ఇష్టమే, పెట్టించుకుంటాడు. ఇదిగోండి మా రామలక్ష్మణులు, మా బుజ్జి ఇవయ్య ముగ్గురు రెడీ. ఇదిగోండి ఇదిగోండి ముగ్గురు అన్నదమ్ములు, పెద్ద మనుషులు ముందు ముందే రెడీ అయ్యారు. సన్నా చూడరా బాబాయ్ మనకి కోఆపరేట్ చేస్తాడు, పేరు పట్టుకుంటాడంట, కాన్సెప్ట్ చేసి పెట్టుకోండి. అందరికీ కదపకు నన్ను. శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెరీ గుడ్. చూడు అదే రాజునా చూడు మన బెల్ట్ పట్టుకుని మనకు బెల్ట్ పట్టుకుందా లేదా మా మామ చూడు మళ్ళీ పోజ్ పట్టుకోలే రాంబాబు బాగుంది. రండి రండి రండి. కాదు మంగళగిరి వాళ్ళు ఇస్తాను కదా అప్పుడు పట్టు పట్లు ఇస్తానంటే అప్పుడు నామం పెట్టలేదంటే ఇప్పుడు పెడతాను. రాముడు, సీత, లక్ష్మణుడు.
నందు ఒకసారి ఫోన్ పట్టుకున్నాను బ్యాక్ లైట్ వస్తుంది ఒకసారి రాము బ్యాక్ లైట్ అక్క అక్క ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ నువ్వు కింద కూర్చోవే ఇందులో ఆ ఫోన్ పక్కన పెట్టవే సాకేత్ కవర్ అయిపోతున్నా ఓకే పర్లేదులే అందరం అటు వస్తాం మళ్ళీ ఓకేనా యా అందరం ఇలా రెడీ అయ్యాం ఇప్పుడు ఊరేగింపు స్వామివారిది ఓకే ఒక నిమిషం నామం పెట్టచ్చు కళ్ళజోడు తీసి పెట్టు కొద్ది వాడు కొద్ది వాడు కొద్దిగేనా సరే ఎంత వాడాలి కొలత చెప్పి అంత వాడేస్తాను వేగి మిషన్ పట్టండి రా 100 గ్రాములు వాడు చాలు ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు ఏది చూడు అదే అన్నాను వెయిట్ దిద్దితే అందరం వస్తుంది బాబా ఎక్కడ పెట్టాను చూడు అందరికి సేమ్ నామో గింటేస్తున్నారు అసలు అయితే రాంబాబు శాంతదా నువ్వు కూడా దూరుకో రారా నువ్వు కూడా తీసుకున్నావంటే వినరమ్మా కూర్చోండి నువ్వు కూడా నీస్ మీద కూర్చో అది పాయింట్ ఫైవ్ లో పెట్టేసాను పెట్టేసాను వీడియో తీస్తున్నావా వీడియో అందరూ శ్రీరామ శుభాకాంక్షలు చెప్పండి బొందలు సన్ను కూడా చెప్తాడు అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు షన్ను చెప్పు చెప్పు అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు శుభాకాంక్షలు నన్ను నువ్వు కూడా అది మామయ్యకి వెనక మామయ్య ఆన్ చేస్తుందా ఆఫ్ చేసావా చేసాను అందరూ జై శ్రీరామ్ అందరూ జై శ్రీరామ్ చెప్పండి జై శ్రీరామ్ హలో 1 2 3 చెప్తాను అప్పుడు చెప్పండి అందరూ ఒకసారి 1 2 3 జై శ్రీరామ్ డన్ బాబాయ్ పిన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ నువ్వు కూడా రా. నందు నువ్వు రా. నువ్వు వెళ్ళాను ఆడు ఇక్కడ రాలేదు ఈసారి. ఈష్ మామ సెట్ నందు పెట్టి ఇవ్వండి బాబాయ్ కూడా ఓకే సూపర్ సూపర్ డాడీ కూడా సూపర్ బాబాయ్ బాబాయ్ అది సూపర్ ముగ్గురు బ్రదర్స్ అండ్ కర్రీ బ్రదర్స్ అయ్యో ఆడు సంజు ఓ స్వీట్స్ షాప్ నుంచి బాబాజీ స్వీట్స్ నుంచి స్వీట్స్ వచ్చినాయి మా నరసింహూర్తి అంకుల్ పంపించారా థ్యాంక్స్ అండి దేవుడి దగ్గర పెట్టావు ఆ, మా రాజేంద్ర అంకుల్ ఆంటీ మా బుడ్డే బచ్చా గ్యాంగ్ ఓకే ఇచ్చాడు సాకేత్ సామెత్ ఓకే ఇషాన్ ఇచ్చాడు ఓకే మా ఇంటి రామలక్ష్మణులు సాకేత రామ సౌమిత్రి సోమ షన్నమ్మ వెళ్ళు ఇగోండి బుడ్డి హనుమాన్లు చెల్లి నువ్వు వెళ్ళు నాకు కూడా చెల్లె చెల్లి వెళ్ళు అన్న డాడీ బాబాయ్ ఏడి బాబాయ్ బయటికి నందు ఒకసారి ఫోన్ తీసుకో మామే నువ్వురా కొంచెం వెనక్కి వెళ్ళు బాబాయ్ ఫోన్ వచ్చిందని బయటకు వెళ్ళి